అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు అని వాక్యం చెప్పబడింది. ప్రియులారా, భూమి మీద మన అందరికీ కూడా దేవుడు బిడ్డలను ఎందుకు ఇస్తున్నారని అంటే, అది మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా ఎవరైనా దేవుడు మనకి బిడ్డలను ఇస్తున్నారు ఎందుకు అని అంటే, ఆ బిడ్డల ద్వారా దేవునికి మొదట సంతోషం రావాలి, తర్వాత ఆ బిడ్డల ద్వారా తల్లిదండ్రులకు సంతోషం రావాలి, తర్వాత ఆ బిడ్డల ద్వారా సంఘానికి సమాజానికి కూడా సంతోషం రావాలి. అలాగ బిడ్డలను పెంచాలనే ఉద్దేశంతో దేవుడు మనకి బిడ్డలను ఇస్తున్నాడు. చాలామంది బిడ్డలు లేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు. అయితే దేవుడు మనకి చాలా చక్కని బిడ్డలని ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇస్తున్నారంటే, ఆ బిడ్డలను దేవుని కోసం పెంచుతామని, దేవునికి ఆనందం కలిగేలాగా సంతోషం కలిగేలాగా బిడ్డలను మనం పెంచాలనే ఉద్దేశంతో ఆయన మనకి బిడ్డలను ఇస్తున్నారు. పద్మాకి చక్రవర్తికి ప్రేమించి వారిరువురిని దేవుడు దీవించి వారిద్దరికి ఇద్దరు బిడ్డలను ఇచ్చారు. చక్కని కుమారుడు తేజ, అలాగే చక్కని పాపని దేవుడు ఇచ్చారు. ఈ బిడ్డలిద్దరినీ కూడా దేవుని మహిమార్థమై దేవునికి సంతోషం కలిగేటట్లుగా మీరేం చేయాలి, పిల్లల్ని పెంచాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ లోకంలో దేవుడు బిడ్డలను ఇస్తున్నారు, ఆయనకు సంతోషంగా ఉండేలాగా పెంచాలని ఆయన కోరుకుంటున్నారు. కానీ మనం పిల్లలను ఆయనకు సంతోషం కలిగించేలాగా పెంచలేకపోతున్నాం, మనకి సంతోషం కలిగేలా కూడా పెంచుకోలేకపోతున్నాం. వాళ్ళు పెరిగి పెద్ద అవుతున్నప్పుడు మనకి దుఃఖం కలిగిస్తున్నారు, మన మాట వినట్లేదు. కాస్తంత యవన వయసు వచ్చిన తర్వాత మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి చేస్తున్నారు. ఈ దినాల్లో ఏమండి, 15 సంవత్సరాలు వచ్చిన పిల్లల్ని కూడా మనం ఏమీ ఆపలేకపోతున్నాం. వాళ్ళ ఇష్టం అయిపోతుంది, వాళ్ళ ఆలోచన, వాళ్ళ యొక్క నడవడిక వాళ్ళకి ఎలా తోస్తే అలాగే వెళ్ళిపోతున్నారు అంతే. తండ్రి గారి గౌరవం, తల్లి గౌరవం ఇలాంటివి ఏమీ లేవు. ఇంకా వాళ్ళకి ఎలా తోస్తే అలాగే వెళ్ళిపోతున్నారు. గౌరవం ఏమైపోతుందో, తండ్రి గారి తల్లి గారిని మనం గౌరవించాలి అనే ఆలోచన పిల్లలకు ఉండట్లేదు. ఎందుకని సమాజం ఎలా తయారవుతుందనంటే, చిన్నప్పటి నుంచి ఆ పిల్లల కోసం ఆ తల్లి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రతి కుటుంబంలో కూడా ప్రియులారా, తండ్రి గారు పొద్దున్న వెళ్ళిపోతారు డ్యూటీ నిమిత్తం, ఏదో సంపాదన నిమిత్తం. తల్లి ఆ యొక్క బిడ్డల యొక్క బాధ్యతను తీసుకుంటూ ఉంటారు. ప్రతి కుటుంబంలో కూడా ఎక్కువ శాతం అలా జరుగుతూ ఉంటుంది. మా కుటుంబంలోనే మా తల్లిగారు మా అందరి బాధ్యత తీసుకున్నారు. మొట్టమొదట మా ఇంట్లో ఆమె రక్షణ పొందారు. ఆ తర్వాత ఆమె మా నాన్నగారి రక్షణ కోసం ప్రార్థన చేశారు. చాలా కాలం చేయగా ఆయన రక్షణలోకి వచ్చారు. వివాహం అయినప్పుడు మా నాన్నగారు రక్షించబడిన వారు కాదు, ఆయన ఆ అనుభవం లేదు ఆయనకి. మా అమ్మగారు ప్రార్థన చేయగా ఆయన రక్షణలోకి వచ్చారు. ఆ తర్వాత నా కోసం, తర్వాత మా పెద్ద చెల్లి కోసం, తర్వాత మా చిన్న చెల్లి కోసం, తర్వాత మా తమ్ముడి కోసం ఎలాగున ఉపవాసాలుండి ప్రార్థనలు చేసి కన్నీరు గార్చి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అయా నా బిడ్డలకి ఈ లోకమాలిని అంటకూడదు. నేను ఎంట ఉండేవాడిని చిన్నప్పటి నుంచి. ఈ లోకమాలిన్యత నా పిల్లలకి అంటకూడదు ప్రభువా, నా బిడ్డలు మారు మనసు పొందాలి, రక్షింపబడాలి, నీ సేవలో ఉండాలని అస్తమానం ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తాం. నేను ఇంటా పెరిగాను, ఆ ప్రార్థన వింటూ పెరిగాను నేను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్న తండ్రులలో తల్లులకు నేను చెప్పే మనవి ఏమిటనగా, ఒకవేళ భర్త భార్య ఇద్దరు రక్షింపబడి ఇద్దరు మోకరిస్తే ఇంకా సూపరు, చాలా అద్భుతంగా వారి బిడ్డలను దేవుడు సిద్ధపరుస్తాడు. ఒకవేళ భర్త రక్షింపబడకపోయినప్పటికీ భార్య ఏం చేయాలి, తల్లి ఏం చేయాలి, ఆ బిడ్డల గురించినటువంటి భారం కలిగి ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, చిన్ననాటి నుంచే ఇప్పుడే చిన్నపిల్లలు కదండి అప్పుడే ఎందుకండి అనకూడదు. చిన్ననాటి నుంచి ఏం చేయాలి చెప్పండి చిన్ననాటి నుంచి ఏం చేయాలి చెప్పండి సహోదరులు. చిన్ననాటి నుంచే ఆ బిడ్డల కోసం మనం ఏం చేయాలండి, ప్రార్థన చేస్తూ ఉండాలి. లోకమాలను తంటకుండా కాపాడు ప్రభు, ఆ బిడ్డల్ని నీ కోసం పెంచే కృప నీ ప్రభు, ప్రార్థన పరులుగా బిడ్డలను తయారు చేయడానికి సహాయం చేయ ప్రభు అని ఆ బిడ్డల కోసం మనం చిన్ననాటి నుంచి ప్రార్థనలు చేసేవాళ్ళంగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియులరా, ఒక బిడ్డ ఒక వ్యక్తిని బట్టి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడనేది మనం ఆలోచన చేయాలి. ఏమండి, దేవునికి ఒక వ్యక్తిని గురించి సంతోషం ఎప్పుడు వస్తుంది అని అంటే ప్రియులరా, చదవండి కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 21:1.
బట్టి సంతోషిస్తున్నాడు. రాజు నీ బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. నీ రక్షణను బట్టి, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు. అతడు ఎంతో హర్షిస్తూ ఉన్నాడు అన్నాడు. చాలమ్మ చాలు చాలు. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆ రాజుగారు ఎంతో సంతోషిస్తూ ఉన్నాడంట. కాబట్టి ప్రియులరా, సంతోషం దేవునికైనా తండ్రికైనా తల్లికైనా బిడ్డలను చూసినప్పుడు సంతోషం కలగాలనంటే ఎప్పుడు సంతోషం కలుగుతుందండి? అమ్మ చెప్పండి, ఎప్పుడు సంతోషం కలుగుతుంది? ఏమండి? ఆ పిల్లలు మారు మనసు పొందినప్పుడు ఆ తల్లికి సంతోషం, ఆ తండ్రికి సంతోషం. పరలోకంలో దేవదూతలు అందరూ పండగ చేసుకుంటారంట. ఒక పాపి రక్షణ పొందినప్పుడు, ఒక పాపి మారు మనసు పొందినప్పుడు, ఒక పాపి పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఒప్పుకున్నప్పుడు, మనసు మార్చుకున్నప్పుడు ఆ వ్యక్తిని బట్టి, ఆ కుమారుని బట్టి లేక ఆ కుమార్తెని బట్టి పరలోకం అంతా పండగలాగా ఉంటుందటండి. దేవదూతలు ఎదుట ఆలోచిస్తారంట. కాబట్టి ఇదేదో మనం తల్లిలో మారు మనసు పొందిన రోజున, ఏమండి, బాప్తిస్మం తీసుకున్న రోజున, ఏమండి, పరలోకం మొత్తం ఆనందిస్తారు, సంతోషిస్తారని దేవుని వాక్యం చెప్పబడింది. చూడండి, లోకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం. లోకాసు వార్త 7వ అధ్యాయం 15వ అధ్యాయం క్షమించాలి. లోకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం 10వ వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చిన్ననాటి నుంచి బిడ్డలిద్దరు పక్షంగా ఆ తల్లికి ఉండాల్సిన బాధ్యత ఏమిటనగా, అయ్యా నా బిడ్డలిద్దరూ మారు మనసు పొందాలా, నా బిడ్డలందరూ పశ్చాత్తాపడి బాప్తిస్మాలు తీసుకోవాలి, నా బిడ్డలందరూ రక్షింపబడాలి, ఈ లోకంలోంచి వేరై నీ కొరకు బిడ్డలు జీవించినట్లుగా వాళ్ళని సిద్ధపరచు ప్రభు అని ఆ తల్లి ఆ తండ్రి భారం కలిగి ప్రార్థన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే 10వ వచనం కూడా చదివితే ప్రియులరా, 10వ వచనం కూడా చదివితే, అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగుతుందని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఏమండి? దేవుని దూతల ఎదుట దేవుడు కూడా సంతోషించేటువంటి ఒక కార్యక్రమం ఏదైనా ఉందయ్యా అని అంటే, మన పిల్లలు మారు మనసు పొందినప్పుడు, మన పిల్లలు బాప్తిస్మం తీసుకునేటప్పుడు, ఆ రేవులో ఆ బాప్తిస్మం తీసుకుంటూ ఉండగా దేవదూతలు అలా చూస్తూ ఉంటారంట, దేవుడు అలా చూస్తూ ఉంటాడంట. వాళ్ళందరూ సంతోషపడిపోతారంటండి, ఒక్క పాపి రక్షింపబడ్డాడు ఈ రోజునని. అలాగున మన పిల్లలను బట్టి దేవుడు సంతోషించలాగున వారి మారు మనసు నిమిత్తం, రక్షణ నిమిత్తం, వారి యొక్క పాప క్షమాపణ నిమిత్తం మనం భారం కలిగి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు నీకు ఇంకా అదనపు భారం ఉంది. బిడ్డల కోసం కాకుండా భర్త కోసం కూడా అదనపు భారం ఉంది నీకు, నీ నెత్తి మీద. ఆయన కోసం కూడా ఏం చేయాలి? ఆయన మార్పు కోసం కూడా ప్రార్థన చేయాలి. మధ్యాహ్నం, పొద్దున్న, రాత్రి ఎప్పుడు 3 పూట్ల ఖాళీ చూసుకుని పనులన్నీ చక్కబెట్టుకుని, కాస్తంత ఖాళీ దొరికితే మంచం మీద ఎలాడో, లేకపోతే ఎలాగోలాగా ఏదో ఒకటి జారబడో మోకాల మీద పడి నువ్వు ఈ పాయింట్ మీద ప్రార్థన చేయాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి ప్రియులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ చాలా వివరణగా, ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను వానితోనూ వాడు నాతోనూ నా భోజనం చేస్తాము అంటాడు. ఆయన తలుపు నద్ద నిలుచుని తడుతున్నాడంట. చదువు ప్రకటన 3:10. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుని తట్టుచున్నాను, ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా స్వరం విని తలుపు తీసిన నాతో కూడా భోజనం చేస్తాము అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన మనతో భోజనం చేయాలని ఆశపడుతున్నాడు, మన హృదయంలో నివాసం ఉండాలని ఆశపడుతున్నాడు. అది ఆయనకు చాలా సంతోషం కలిగించే ఒక ప్రక్రియని మనం గుర్తించి మన బిడ్డలు లోకంలో కలిసిపోకుండా, లోకమైన తంటకుండా దేవుని కొరకు పశ్చాత్తాప హృదయం కలిగి మారు మనసు పొంది రక్షింపబడి పరలోక రాజ్య వారసులు అవ్వాలని ఒక తాపత్రయంతో ఆ తల్లి ఆ తండ్రి నిరంతరం ప్రార్థనలు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నా బిడ్డలను దేవుడు రక్షిస్తాడు. ఆ బిడ్డలను అప్పుడు చూసి మనం ఏమండి సంతోషించేటువంటి గడియలు మనం చూసే కృపను దేవుడు ఇస్తాడని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగస్టీన్ అనేటువంటి ఒక కుర్రాడు యవనస్తుడు, వాళ్ళ అమ్మగారే ఉన్నారు, నాన్నగారు లేరు.
వాళ్ళ అమ్మగారు కన్నీళ్లతో ప్రార్థన చేసేదంట. ప్రభు నా బిడ్డను రక్షించిన ఆయన, నా బిడ్డను రక్షించి ప్రభు అని ఏడుస్తా రోజు ప్రార్థన చేసేదంట. ఈ కుర్రను చదువుకోమని పట్టణం పంపించిందంట. యవనస్తుడు కదా ఏమండి, వాళ్ళ ఊర్లో ఒకవేళ 10th వరకు ఉందేమో, ఇంటర్మీడియట్కి నానా పట్టణం వెళ్ళి చదువుకో అని చెప్పేసి పంపించి ఆ ఒక్క తల్లి నానా బాధలు పడి ఎక్కడ పనిచేసేదో ఏం పనిచేసేదో మొత్తం మీద పంపించి ఆ కుర్రను చదువుకోమని చెబుతుంటే ఈ కుర్రగాడు ఆ పట్టణంలో ఏమండి తాగుతున్నాడంట, తిరుగుతున్నాడంట, ఇష్టానుసారంగా అటు ఇటు ఏమండి అతనికి ఎలా ఇష్టమైతే అలాగా నడుస్తున్నాడంట. నడుస్తుంటే ఈమె మాత్రం కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంది. అమ్మ నేను ఇక్కడ బాగా చదువుకుంటున్నాను, నాకు ఎంత పంపించి అంత పంపించి అంటే పంపిస్తుందంట నానా బాధలు పడి. ఒకానొక రోజున అతడు తాగి అలాగ మార్గం గుండా పాపం చేయడానికి వెళుతూ ఉండగా ఆ మార్గం మధ్యలో ఒక మీటింగ్ జరుగుతుందంట. ఆ మీటింగ్లోకి వెళ్ళి సరే చూద్దామని చెప్పి కూర్చున్నాడంట. కూర్చుంటే ఆ పాస్టర్ గారు ఇతడి కోసమే వాకింగ్ చెప్తున్నట్టుగా అనిపించిందంట. ఇతడికి నువ్వు ఎంతకాలం తాగుతావు, ఎంతకాలం తిరుగుతావు, ఈ రోజే చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు అని మొదలెట్టాడంట పాస్టర్ గారు. నా కోసమే చెప్తున్నాడైనా అని రాళ్ళు 4 తీసుకుని కొడదాం చూసి గురు చూసి పక్కన పెట్టుకున్నాడంట. ప్రార్థన జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అతని మీదకి దిగగా అతడు కన్నీళ్ళ పర్యంతమై ఏడ్చి ప్రార్థన అయిపోయింది. అందరూ వెళ్ళిపోయి ఎవరు ఒకడే ఉన్నాడు. ఏడ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొందాడంట. ఎదురుగుండా పాస్టర్ గారు కళ్ళు తెరిచి చూస్తే, అయ్యగారు నేను మనం కొడదామని రాళ్ళు పెట్టుకున్నాను, ఇలాగా మరేమైంది ఏంటో నాకు కన్నీళ్లతో నా పాపాలన్నీ గుర్తొచ్చి ఒప్పుకున్నాను, నా మనసు తేలిగ్గా ఉందనంటే దేవుడు నిన్ను దర్శించాడు నాన్న, నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు ఏ రోజు కూడా మానకుండా చర్చికి రా, ఇంకా ఆత్మీయంగా ఎదుగు నాన్న అని ప్రార్థన చేసి పంపించాడంట. ఆ రోజునే ఏమండి మారిపోయాడు మనోడు. ఆ దారంటే వెళ్తుంటే ఆమె ఎవరో పిలుస్తుందంట, అగస్టిన్ అని. నువ్వెవరో నాకు తెల్లమ్మని నేను చచ్చిపోయాను, ఆ అగస్టిన్ నేరే అని చెప్పి వెళ్ళిపోడంట. దేవునికి స్తోత్రం కలిగను గాక. ఆమె ప్రార్థన వృధా అవ్వలేదు. అతడు ప్రపంచమంతా తిరిగాడు. సెయింట్ అగస్టిన్ అని గొప్ప పేరును సంపాదించుకున్నాడు. అనేక వేల ఆత్మలను సంపాదించాడు. ఏ సభలో నిలబడినా నా తల్లి కన్నీటి ద్వారా నేను రక్షణ పొందానని ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్తాడంట. దేవునికి స్తోత్రం కలిగను గాక. కాబట్టి ప్రియులారా, ప్రతి తల్లి ప్రతి తండ్రి బిడ్డల కోసం ఏం చేయాలి? చెప్పాలి ఏం చేయాలి? కన్నీటి ప్రార్థన చేయాలి. సంవత్సరం అంతా ప్రభు కాపాడాడు, ఇక ముందు కూడా కాపాడుతాడు. అద్భుతమైన భవిష్యత్తుని బిడ్డలకు ఇస్తాడు. అయితే మనం చేయాల్సింది ఈ లోకంలో భవిష్యత్తు, ఈ లోకంలో ఉద్యోగం, ఈ లోకంలో ఏమండి ధనం సంపాదించుకోవడం, ఈ లోకంలో జ్ఞానం, ఇవన్నీ కామనే. కానీ మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నా బిడ్డలు రక్షింపబడాలని ఒక ప్రార్థన మనం చేయాలని. అప్పుడు దేవునికి సంతోషం కలుగుతుంది, మనకు కూడా సంతోషం కలుగుతుంది, సమాజానికి కూడా ఒక రక్షణ పొందిన వ్యక్తిని బట్టి సంతోషం కలుగుతుందని అలాగే మనం ప్రయాసపడాలని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చూస్తే హన్నాకి సంతోషం కలిగిందట. హన్నాకి ఏం కలిగిందటండి? ఆ దుఃఖముఖిగా ఉండేది ఎప్పుడూను, కానీ ఆమెకు సంతోషం కలిగిందటండి. చాలా ఆనందించిందండి ఆవిడ. ఆ కుమారుని తీసుకెళ్లి మందిరంలో పెడితే ఆ కుమారుడు ఏమండి దూప నైవేద్య కార్యక్రమాలు, ఈ అర్చక కార్యక్రమాలన్నీ చేసేస్తున్నాడు. చిన్న పిల్లోడు యెహోవాకు ఏలి ఎదుట పరిచర్య చేయవాడయ్యాడు బాలుడైన సమూయేలు అని రాయబడి ఉంది. అలాగే పరిచర్యలు చేస్తూ ఉంటే ఏ తల్లికైనా సంతోషం ఉంటుందా? ఉండదండి. ఏమండి పెద్ద యాజకులే చేయలేని కార్యాన్ని చిన్న బాలుడు యాజకత్వం చేస్తూ ఉంటే ఆ తల్లికి ఎంత సంతోషం. ఏమండి అలాగున్న మన పిల్లలు తయారవ్వాలని నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను. అలాగే మనం ప్రార్థనలు చేసుకోవాలి. విలాపవాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే, యవన కాలమున పిల్లల కాడి మోయాలి, దేవుని కాడి మోయాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. అది నరునికి మేలు అంటుంది. కాబట్టి మన పిల్లలు యవనస్తులైన తర్వాత ఏమండి లోకంలో కలిసిపోకూడదు, ఏమండి సినిమా పాటల్లో కలిసిపోకూడదు, సినిమాల్లో కలిసిపోకూడదు, సీరియల్లో కలిసిపోకూడదు. ఏమంటే మన పిల్లలు దారి తప్పకూడదు. మన పిల్లలు ఏమి చేయాలటండి? మన పిల్లలు దేవుని కాడిని మోయాలి, దేవుని రాజ్యాన్ని మోయాలి, దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడాలి, పరిచర్య చేయాలి. అలాగున మన పిల్లలు సిద్ధపడినట్లుగా మనం వారి కోసం ఏం చేయాలి? భారం కలిగి కన్నీటితో ప్రార్థనలు చేయాలి. అప్పుడు దేవునికి సంతోషం. మన బిడ్డలను చూసినప్పుడు, ఆయన కాడిని మోస్తూ ఉంటే, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడుతూ ఉంటే, అలాంటి బిడ్డలను చూసినప్పుడు దేవునికి కూడా ఏమొస్తుందండి? సంతోషం వస్తుంది. ఆ బిడ్డలు చూసినప్పుడు మనకు కూడా సంతోషం వస్తుంది. అలాగున మనం బిడ్డల్ని పెంచాలని, ఈ బిడ్డలిద్దరిని అలాగున పెరిగినట్లుగా తల్లి అయిన పద్మ ప్రయాసపడి ప్రార్థనాపరులుగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ప్రియులారా, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం మనం చూస్తే, నేడు నేను నిన్ను కని ఉన్నాను, అడుగుము జనములను స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మనం దేవుడిని అడిగితే ఇస్తాడా ఇవ్వడా? ఏమా మనం దేవుని అడిగితే ఇస్తాడా ఇవ్వడా? అమ్మా అడుగుము జనములను స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా
ఇస్తాను అని వాగ్దానం చేసిన దేవునికి మనం అడగాలి. నా బిడ్డలిద్దరూ మారు మనసు పొందాలి, రక్షింపబడాలి, నా బిడ్డలిద్దరూ నీ పరిచర్యలో ఉండాలి, నా బిడ్డలిద్దరూ ప్రభువా అనేకులకు సంతోషం కలిగించే బిడ్డలుగా, సమాజానికి సంతోషం కలిగించే బిడ్డలుగా, మా తల్లిదండ్రులిద్దరికీ పేరు తెచ్చే బిడ్డలుగా, నీకు సంతోషం కలిగించే బిడ్డలుగా వారిని పెంచుము నాయనా. అలాంటి కృప దయచే ప్రభువాన్ని తల్లి తండ్రి ప్రార్థనలు చేస్తే ఆ బిడ్డలు సమాజానికి ఉపయోగపడే బిడ్డలు అవుతారు, సంతోషం కలిగించే బిడ్డలు అవుతారని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యాన్ని కనుక మనం చూస్తే ఆ కాడి ఏమిటనగా రాజ్య భారం అన్నాడు. ఏమండి, పరలోక రాజ్య భారం మన బిడ్డలు మోయాలి. ఆయన రాజ్య భారాన్ని మోయాలి, ఆయన పరిచర్యలో ప్రయాసపడాలి, పరిచారకులుగా మారాలి, మందిరంలో ఎక్కువ సమయం గడపాలి. అలాగున్న బిడ్డలు దేవుని పరిచర్యను ప్రేమించి దేవుని యొక్క పరిచర్యలో పాలుపంపులు పొందే బిడ్డలుగా వారు తయారైతే ఆ బిడ్డలను చూసినప్పుడు సంఘానికి సంతోషం, ఆ బిడ్డలను చూసినప్పుడు దైవ సేవకులకు సంతోషం, ఆ బిడ్డలను చూసినప్పుడు తల్లిదండ్రులకు సంతోషం, అలాంటి బిడ్డలను చూసినప్పుడు దేవునికి సంతోషం, అలాంటి బిడ్డలను చూసినప్పుడు వాళ్ళు ఎక్కడుంటే అక్కడే సంతోషం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగున మీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను ఈ మాటలు తెలియజేస్తాను. దేవునికి ఎప్పుడు సంతోషం, దేవుడు ఎప్పుడెప్పుడు సంతోషిస్తాడనేది పెద్ద ఉపదేశం ఉంది, పెద్ద సబ్జెక్ట్ ఉంది. అది చెప్పుకుంటే తెల్లారిపోతే ఒక 2 మాటలు చెప్పాలని నేను ఆశపడ్డాను. ఇంకొక మాట చెప్తాను. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అన్నాడు. ఏమండి, ఒక దైవ సేవకునికి ఎప్పుడు సంతోషం వస్తుందంట? అతడి చేత రక్షణ పొందిన పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినబడితే ఆ దైవ సేవకుడు చాలా సంతోషపడతాడంటండి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, యోహాను భక్తుడు చెప్తున్నాడు ఈ మాట, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అన్నాడు. పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం అంటే ఏమిటి? సత్యమును జీవమునని యేసు ప్రభులు వారు చెప్పారు. సత్యము అంటే ఎవరండి? యేసు ప్రభులు కాదా? ఏమండి, సంతోషమా కాదా? మన పిల్లలు యేసు ప్రభుల వారిని అనుసరించి నడుచుకునే వాళ్ళు అవ్వాలి. మన పిల్లలు సినిమా హీరోలు నడుచుకునే వాళ్ళు అవ్వకూడదు. ఏమండి, ఇప్పుడు పిల్లలు ఒకడేమో ఇదిగో నెల చూడండి, ఒకడేమో ఇక్కడ ఇలా కటింగ్ కడుతున్నాడు, ఎరా అంటే ఆడేదో పేరు చెప్తున్నాడు, ఇంకొకడేమో ఇలా కటింగ్ కడుతున్నాడు, చుట్టూ తీసేసి మధ్యలో పందిముళ్ళ కడుతున్నాడు ఆడు. ఏమండి, ఆడికి ఎవడో మోడల్. ఇంకొకడేమో చిరిగిపోయిన ప్యాంట్ వేస్తున్నాడు, ముక్కలాగా చిరిగిపోయిన ప్యాంట్ వేస్తున్నాడు. ఇంకొకడేమో ఇంకో రకం వేస్తున్నాడు, ఇంకొకడేమో ఇంకో రకం వేస్తున్నాడు. ఏట్రా అంటే అదేదో పేరు చెప్తున్నారు, అదేదో మోడల్ చెప్తున్నారు. మనం ఎవరిని అనుసరించాలి చెప్పండి? ఎవరిని అనుసరించాలి? మన పిల్లలు ఎవరిని అనుసరించాలి? చర్చికి వెళ్ళి తల్లిదండ్రులే వాళ్ళ పిల్లలకి అలాగా కటింగ్లు వేస్తున్నారు. నిజమండి. చర్చికి వెళ్ళి తల్లిదండ్రులే వాళ్ళ పిల్లల్ని కటింగ్ షాప్కి తీసుకెళ్ళి అలాంటి కటింగ్లు వేయించడానికి అనుమతిస్తున్నారు. వాళ్ళే పిల్లలు కూడా అలాంటి కటింగ్లు వేసుకుంటున్నారు, అలాంటి ప్యాంట్లు వేసుకుంటున్నారు. ఏమండి, మామూలు ప్యాంట్ ఏమో 600 అంట, చిరిగిపోయిన ముక్కల ప్యాంట్ ఏమో 3000 అంట. అయినా అదే కావాలంట అడిగి, అదే కొంటున్నారు తల్లిదండ్రులు. కాబట్టి ప్రియులరా, మనం ఎవరిని అనుసరించాలి? అయ్యా చెప్పండి, ఎవరిని అనుసరించాలి? మనం ఈ లోకంలో ఎవరినెవరినో అనుసరిస్తే సంతోషం ఉండదండి. మన పిల్లలు యేసు ప్రభుల వారిని అనుసరించి నడిచే బిడ్డలైతే ఆ బిడ్డలను చూసినప్పుడు మనకేమొస్తుంది? సంతోషం. దేవునికి సంతోషం, మనకి సంతోషం, సమాజానికి సంతోషం, అందరికీ సంతోషం ఉంటుందని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, మన పిల్లలు సత్యాన్ని చెప్పాలి, సత్యాన్ని అనుసరించాలి. మన పిల్లలు ఏం చెప్పాలి? సత్యాన్ని చెప్పాలి. ఎవరైనా అప్లోడ్ వచ్చాడనుకోండి, అప్లోడ్ వస్తే ఆ బండి శబ్దం ఆ వీధిలో చివరి వినపడి అమ్మ లోపలికి వెళ్ళిపోయి కొడుకు రే మా అమ్మ లేదని చెప్పరా అని అందనుకోండి, మా నాన్న లేడని చెప్పరా అన్నాడు అనుకోండి, వీడికి ఏం అర్థమవుద్ది? ఆడికి ఏం అర్థమవుద్ది? ఇలాగ ఎవరన్నా వస్తే మా నాన్న ఉన్నా సరే లేడని చెప్పాలా, మా అమ్మ ఉన్నా సరే లేదని చెప్పాలని అర్థమవుతుంది. ఆడికి అబద్ధాలు అర్థం బాగా మనమే నేర్పించినట్టు అవుద్ది. అప్పుడు వాడిని చూస్తే సంతోషం అవుతుంది. పెద్ద అయ్యాక మనకే ఆడు బాగా బుద్ధి చెప్తాడు. మన పిల్లలకి ఏం చెప్పాలి? సత్యము చెప్పడం నేర్పాలి. ఏం చెప్పాలండి? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి అన్నాడు. ఎవడైనా నువ్వు మాట ఎందు తప్పని ఎడల వాడు తన సర్వ శరీరమును తన స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడవుతాడు అని యాకోబు పత్రికలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ప్రియులారా, మన పిల్లల్ని ఎలా పెంచాలి? అబద్ధం ఆడకుండా పెంచాలి, సత్యము చెప్పడం నేర్పిస్తూ పెంచాలి, దేవుని పోలికలో పెంచాలి, ఆయనను అనుసరించడం నేర్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మత్తయి 5:37 ఉంది, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి, దీనికి మించినది దుష్టుడి నుంచి వచ్చింది అన్నాడు. అలాగే యాకోబు పత్రిక 5:12 చెప్పాడు, ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఎవడైనా నువ్వు మాట ఏందో తప్పని ఎడలవాడు తన సర్వ శరీరమును తన స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడు అవుతాడని రాయబడి ఉంది. అలాగే యోహాను సువార్త 14:6 చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము అని చెప్పాడు. కాబట్టి ఆయనను అనుసరించేలాగా మన పిల్లలు పెరిగితే మనకే సంతోషం, ఆయనకి సంతోషం, దేవుడికి సంతోషం, సమాజానికి సంతోషంగా ఉంటారు బిడ్డలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగున్న బిడ్డలను పెంచాలి అంటే మనం కూడా అబద్ధం ఆడకూడదు, పిల్లలను కూడా సత్యమే చెప్పేటట్లుగా వారిని ప్రోత్సహించాలి, వారికి నేర్పించాలి. అలాగ పెంచడం కోసం ప్రయాసపడాలి. ప్రార్థనాపూర్వకంగా బిడ్డలను పెంచాలని, ఆయన పోలికలో పెంచాలని, ఆయన స్వరూపంలో స్వభావంలో పెంచాలని, ఆయనను అనుసరించే వారిగా పెంచాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. లోకాసు వార్త 2వ అధ్యాయం 51వ వాక్యాన్ని మనం చూస్తే ప్రియులరా, లోకాసు వార్త 2:51 ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు 30 సంవత్సరాలు వచ్చే వరకు తన తల్లికి తండ్రికి లోబడి ఉన్నాడు అని రాయబడి ఉంది. ఏమండి, విధేయత చూపించాడని రాయబడి ఉంది. ఇప్పుడు ఆయన అనుసరించేలాగా మన పిల్లలు ఉండాలంటే మన పిల్లలు కూడా ఏం చేయాలి? అలాగే పెళ్ళిళ్ళైనా మనకి లోబడి మనకి విధేయులై ఉండాలన్నట్టుగా వాళ్ళని పెంచాలి. ఈ రోజుల్లో కాస్తంత వయసు వస్తేనే తల్లి మాట వింటలేదు, తండ్రి మాట వింటలేదు, లోబడతలేదు, విధేయత చూపించట్లేదు. మరి మనం వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం? ఏం నేర్పిస్తున్నాం? లోబడటం నేర్పిస్తున్నామా? విధేయత చూపించడం నేర్పిస్తున్నామా? అమ్మ మాట్లాడాలి. విధేయత చూపించడం నేర్పిస్తున్నామా? నేర్పించట్లా. పిల్లలకు విధేయత నేర్పించాలి. ఎక్కువ మాట్లాడుకో, కొన్ని తీసుకో, కొన్నది వేసుకో, డ్రెస్ ఇది నాకు వద్దు, నాకు నచ్చలేదు అని అంటే మనం వాళ్ళకు నచ్చింది కొనకూడదు, మనం చెప్పింది వేసుకోమని గద్దించాలి, బుద్ధి చెప్పాలి. నాకు ఐస్ క్రీమే కావాలంటే కొనకూడదు, ఐస్ క్రీమ్ తింటే రొంపడుతుంది, జ్వరం వస్తుంది, కుదరదు, నేను కొన్న తీసుకో అని గద్దించాలి. ఇలాగూ నా ప్రియులారా విధేయతను చిన్నప్పటి నుంచి నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోకాసు వార్త 6:12 మనం చూస్తే ఆయన ప్రార్థించడం యందు రాత్రి గడిపడని ఉంది. ఏమండి, మార్కు సువార్త 6:45-46 చూస్తే ఆయన మధ్యాహ్నం ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, మధ్యాహ్నం నుంచి తెల్లారి 3-5 దాకా ప్రార్థనలో ఉన్నాడని ఉంది. అలాగే మార్కు 1:35 చూస్తే ఆయన ఉదయం ఇంకా చాలా రాత్రి ఉండగానే పెందలకడ లేచి ఏకాంతముగా కొండ మీదకి వెళ్ళి ప్రార్థనలో ఉన్నాడని ఉంది. అంటే తెల్లరగట్ల ప్రార్థనలో ఉంటున్నాడు, మధ్యాహ్నం మొదలెట్టి మళ్ళీ 3 గంటల దాకా ప్రార్థనలో ఉంటున్నాడు, రాత్రి అంతా ప్రార్థనలో ఉంటున్నాడు. ఆయన్ని అనుసరించడం అంటే మనం పిల్లలకి ఏం నేర్పించాలన్నట్టు? అమ్మా చెప్పాలి, ఏం నేర్పించాలన్నట్టు? ఆయనలాగా సత్యమే చెప్పడం నేర్పించడం, ఆయనలాగా ప్రార్థనాపరులుగా పెంచడం, ఆయనలాగా ఏమండి ఆయనను అనుసరించి విధేయతను నేర్పించడం మనం చేయాల్సిన పనులని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగినగాక. ఏమంటే ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఆయన సంతోషపడేటట్లుగా, దేవునికి సంతోషం కలిగేటట్లుగా మనం మన బిడ్డలను పెంచటం అనే ఈ సబ్జెక్టులో చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ చెప్పలేను కానీ 2 మాటలు చెప్తున్నాను. అలాగునా అమ్మ సరిపోతే ఇంకేం చెప్పొచ్చా? సమయం ఉందా అయ్యా? సమయం ఉందా? అయిపోయిందా? అయిపోయింది కదా, ఓకే, వెరీ గుడ్. 2 మాటలు ఒకసారి చెప్పండి, అందరూ చెప్పండి, ఒకసారి చెప్పండి. దేవునికి సంతోషం కలిగేటట్లుగా, మనకు సంతోషం కలిగేటట్లుగా మన పిల్లలను పెంచాలంటే మొదటి పాయింట్ ఏంటి? మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? ఆయనకి ఎప్పుడు సంతోషం కలుగుతుంది దేవునికి? మన పిల్లలు మారు మనసు పొందినప్పుడు. అందరూ అనండి, మన పిల్లలు మారు మనసు పొందినప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరలోకమంతా సంతోషిస్తారు. ఆ గడియ కోసం మనం ఆ బిడ్డలు మారు మనసు పొందాలని, బాప్తిస్మం తీసుకోవాలని, దేవుడు పరలోకం సంతోషించే ఆ రోజు రావాలని మనం కళ్ళు కాయలు కాసేటట్లుగా ప్రార్థనలు చేయాలి. అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటి? యేసయ్యను అనుసరించేలాగా పెంచాలి. ఏమండి, ఈ 2 పాయింట్లు మన పిల్లలు అనుసరించి యేసయ్యలాగా మారేటట్లుగా ప్రయాసపడితే ఆ బిడ్డలను చూసి దేవుడు సంతోషిస్తాడు, తల్లిదండ్రులు సంతోషిస్తారు, మనందరం కూడా సంతోషిస్తాం. అలాగున చక్రవర్తి అలాగే పద్మా గారి యొక్క 2 బిడ్డలను పెంచుటకు పరిశుద్ధాత్మ దేవుడు వారికి సహాయం చేసి నడిపించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మా ప్రియులు చక్రవర్తి గారిని అలాగే పద్మా గారిని ప్రేమించి వారికి ఇచ్చిన 2 బిడ్డలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ బిడ్డలందరూ కూడా మీ నామ మహిమార్థమై మీకు సంతోషం కలిగించే బిడ్డలుగా వారు పెరుగునట్లు అలాగున పెంచుటకు కావలసిన జ్ఞానమును అలాంటి ప్రార్థన శక్తిని పద్మాకి దయచేసి తన భర్త కొరకు, బిడ్డల కొరకు సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థిస్తూ ఆ బిడ్డలను
మీకు ఆనందం కలిగించేటట్లుగా మారు మనసు రక్షణ అనుభవాలు గుండా వారు వెళుతూ మిమ్మల్ని అనుసరించి నడిచేవారుగా వారిని సిద్ధపరచమని, సహాయం చేయమని, మహిమ పొందమని, ఆ బిడ్డలను చూసినప్పుడు ఆ తల్లిదండ్రులకు సంతోషం కలిగేటట్లుగా, ఆ బిడ్డలను చూసినప్పుడు సమాజానికి, సంఘానికి సంతోషం కలిగేటట్లుగా, ఆ బిడ్డలను చూసేటప్పుడు మీకు సంతోషం కలిగేటట్లుగా, పిల్లలు పెరుగుతూ ఉండగా ఆ బిడ్డలను మీ చిత్తానుసారంగా వారిని సిద్ధపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు ప్రభు శక్తిగల పరిశుద్ధమైన నామములో ప్రార్థించి, స్తుతించి, అర్పించి, వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.